హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ ఇన్సైడర్. నేను మీ రమ్య చౌదరి. శ్రేయాస్ అనే ఒక వండర్ఫుల్ బ్రాండ్ స్టార్ట్ చేసి బ్యూటిషియన్ నుంచి బిజినెస్ లీడర్గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు మన శ్రీలత గారు. సో ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. నౌ యు ఆర్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రైనర్. ఒక ఉమెన్ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ థింగ్ అయితే కాదండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. దట్ టు బ్యూటిషియన్ అంటే బయట చూసుకుంటే చాలా హెవీ కాంపిటీషన్ కూడా ఉంది. సో మరి ఇంత కాంపిటీషన్లో ఇంత సక్సెస్ఫుల్గా బిజినెస్ని రన్ చేస్తున్నారు. అసలు బిగినింగ్ అంటే మనకి ఇప్పుడంటే మీది సక్సెస్కి బిఫోర్ అయితే స్ట్రగుల్స్ కంపల్సరీగా ఉండుంటాయి. ఎలా ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అవునండి. ఇది నేను సింగిల్ ఉమెన్‌గా 20 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది నా జర్నీ. 20 ఇయర్స్ బ్యాక్. అవునండి. 20 ఇయర్స్ బ్యాక్ ఒక స్మాల్ డ్రీమ్‌తో స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఏంటంటే నాకు నేను ఇండిపెండెంట్‌గా ఉండాలి. కొన్ని ఛాలెంజెస్ వల్ల నాకు అప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండింది. సో అప్పుడు నేనేమనుకున్నానంటే నా ఓన్‌గా నేను ఇండిపెండెంట్‌గా నేను ఉండాలి. నా ఫ్యామిలీకి, నా పిల్లలకి యాజ్ ఎ మదర్‌గా ఇది అనేది స్టార్ట్ అయింది నా జర్నీ. సో 20 ఇయర్స్‌లో 3 టైమ్స్ మళ్ళీ వైండప్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రిలేటివ్స్‌ది, ఫ్యామిలీ పరంగా కొంచెం ఏంటంటే నాకు ఆ సపోర్ట్ అనేది నేను వాళ్ళ నుంచి వాళ్ళకి ఇవ్వడానికి నేను కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మా బాబు చిన్న 3 మంత్స్ బాబు, పాప 1.5 ఇయర్ పాప అప్పుడు స్టార్ట్ అయిందండి. సో అమ్మ దగ్గర పిల్లల్ని పెట్టి అలా స్టార్ట్ చేశాను. ఎవ్రీ వీకెండ్ వెళ్తూ రావడము, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఇనిషియల్గా. ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది లేకుండింది. సో నాకేంటంటే అప్పటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉండింది. ఒక ఉమెన్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ కెరీర్ అనేది స్టాప్ అవ్వకూడదు. ప్లస్ మన ఫ్యామిలీకి మనం ఒక అండగా ఉండాలి. కరెక్ట్. మన పిల్లలకి కావాల్సిన లైఫ్ని, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నేను అనేది చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. నా చిన్న డ్రీమ్, నా ప్యాషన్ అనేది దాంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మల్టిపుల్ బ్రాంచెస్ త్రూగా ఇప్పుడు ప్లస్ ఒక జిమ్, 4 బ్యూటీ బ్రాంచెస్ అండ్ 1 అకాడమీతో జర్నీ అనేది రన్ అవుతుంది. అండ్ ఈవెన్ ఐ ఫీల్ నౌ ఇంకా దిస్ ఈజ్ జస్ట్ వన్ నెక్స్ట్ స్టెప్. ఐ వాంట్ టు అచీవ్ మోర్ అండి. చాలా ఉంది అచీవ్ చేయడానికి. ఎస్. సో ఒక మదర్గా ఇంత సక్సెస్ఫుల్ జర్నీని చూస్తున్నారు. బిఫోర్ దట్ మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని అయితే అర్థమవుతుంది. అంటే ఒకనొక ఫేస్లో హోల్డ్ చేయడం కూడా జరిగింది అని అన్నారు. బట్ స్టిల్ ఆ కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేయగలిగారు? ఒక్కటే అండి, నాకేంటంటే ఎన్ని ఛాలెంజెస్ వచ్చిన లైఫ్లో నేను అనుకున్నది రీచ్ అవ్వాలని చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉండింది. సో నేను అప్పుడు నాకు ఏ ఛాలెంజ్ కూడా ఛాలెంజ్ లాగా అనిపించలేదు. ఎందుకంటే నేను అనుకున్నదే నాకు కనపడేది. సో నాకు నా విల్ పవర్ అనుకోండి, చాలా స్ట్రాంగ్ విల్ పవర్. సో దాంతో నేను అన్నీ కూడా కొంచెం అధిగమించి ఇలా. బట్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మార్కెట్లో. మరి మీరు ఎందుకు బ్యూటిషియన్ని చూస్ చేసుకున్నారు? బ్యూటీషియన్ అంటే నాకేంటంటే బ్యూటీ వల్ల ఒక ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఏంటంటే పైన అవుట్ సైడ్ బ్యూటీని మనం ట్రాన్స్ఫర్మ్ చేయడం కాకుండా దానివల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతాయి. ప్లస్ మనము మన పైన ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూపించగలుగుతాం. ఇది అనేది నేను క్లయింట్స్తో చేసినప్పుడు, క్లోజ్గా వర్క్ చేసినప్పుడు నేను అది అబ్జర్వ్ చేశాను. వాళ్ళు హ్యాపీగా ఉండడం అనేది నాకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. గ్రేట్. సో బ్యూటీషియన్స్ ఉన్నాయన్నారు, ప్లస్ మీకు అకాడమీ ఉంది. అవునండి. అకాడమీ ఇన్ ద సెన్స్ అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. అండ్ ఈ అకాడమీలో స్టార్టింగ్లో నేను చేసినప్పుడు నాకు నా దగ్గర జాయిన్ అయిన టీమ్ మెంబర్స్ వాళ్ళు బయట నుంచి ట్రైన్ అయ్యి వస్తారు కదా. అవును. సో వాళ్ళ ట్రైనింగ్ అనేది నాకు నా క్లయింట్స్ యొక్క బ్యూటీ సొల్యూషన్స్కి కరెక్ట్గా రిక్వైర్మెంట్ సరిపోలేదు. సో నేను మళ్ళీ ట్రైన్ చేసి మళ్ళీ వాళ్ళని ట్యూన్ చేసుకుంటూ నేను చేశాను. అప్పుడు నాకు అనిపించింది ఈ బ్యూటీ ఇండస్ట్రీలో కరెక్ట్ రైట్ ట్రైనింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వడం లేదు. ఎందుకంటే క్లయింట్ మన పైన ఎంతో నమ్మకంతో వచ్చి మనకి వాళ్ళ హెయిర్, స్కిన్ అంతా కూడా మనకి అందిస్తారు. అంత నమ్మకంతో ఇచ్చినప్పుడు మనం వాటికి కంప్లీట్ అనేది
సొల్యూషన్ ఇవ్వాలనేది నేను. సో దానివల్ల మనం ఇందులో ఈ గ్యాప్ ఏదైతే ప్రాపర్ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ అయితే లేదో, నేను నేర్చుకునేది ఏంటంటే క్లారీ ఇంటర్నేషనల్ అండి. సో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అంటే ఇంత డ్యూరేషన్ అని ఏమన్నా ఉంటుందా నేర్చుకోవడానికి? అవునండి, డ్యూరేషన్ ఫస్ట్ 1 month నుంచి 6 months 1 year వరకు కోర్సెస్ ఉంటాయి. లైక్ కోర్సెస్ ఏంటంటే బ్యూటీషియన్, రెగ్యులర్ బ్యూటీషియన్, హెయిర్ స్టైలింగ్ కోర్సెస్, మేక్ ఓవర్ అండ్ శారీ డ్రేపింగ్, చాలా ఉన్నాయి అన్నమాట దీంట్లో. ఒకప్పుడు ఓన్లీ బ్యూటీషియన్ గా ఉండేది, ఇప్పుడు చాలా ఉంటాయి. హెయిర్ థెరపిస్ట్, స్పా థెరపిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైల్స్, చాలా డిఫరెంట్ మాడ్యూల్లో ప్రతి ఈవెన్ ఒక శారీ డ్రేపిస్ట్ చూసుకున్నా కూడా, శారీ డ్రేపిస్ట్ గా కూడా వాళ్ళు దాంట్లోనే చాలా వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది అన్నమాట. ఒక్కటి పట్టుకున్నా కూడా దాంట్లో పర్ఫెక్ట్ గా చేసినా కూడా వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా. సో శ్రేయాస్ కి అదర్ సెలూన్స్ కి డిఫరెంట్ అంటే మీరు ఏం చెప్తారు? శ్రేయాస్లో ఏంటంటే టీమ్ సిస్టమ్స్ బిల్డింగ్తో పాటు టీమ్ అనేది ప్రాపర్గా ట్రైన్ అయి ఉంటారు. మేము క్లయింట్ వచ్చి ఇన్ టర్న్ ఎవరైతే క్లయింట్ వాకిన్ అవుతారో, వాకిన్ అయిన దగ్గర నుంచి వెళ్ళే వరకు వాళ్ళకి ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, నేను కానీ మా టీమ్ కానీ. అండ్ అన్ని బ్రాంచెస్లో అదే ఉంటుంది. సిస్టమ్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా ఇప్పుడు చాలా మేము బిల్డ్ చేస్తున్నాము. అండ్ ఏంటంటే క్లయింట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సరైన ఏంటంటే నాకు ఇక్కడ రెగ్యులర్గా విజిట్ అవ్వాలి అని రిపీటెడ్గా అనే కాన్ఫిడెన్స్, ప్లస్ వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఫస్ట్ చాలా మంది ఇంటికే రండి అని చెప్తుంటారు, బట్ వీ డోంట్ ప్రిఫర్, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ వైబ్రేషన్స్ అన్నమాట. సో మీరు వస్తున్నారు అంటే ఓన్లీ బయట నుంచి మేము పైనుంచి మసాజ్ కానీ ఇలా క్రీమ్స్ అప్లై చేయము. మనది ఏముంటుందంటే స్పెషల్గా ఇంటర్నల్ డిటాక్స్ చేస్తాం, మెంటల్ డిటాక్స్ అవుతుంది, రిలాక్స్. ఆ ఎన్విరాన్మెంట్ కూడా మీకు రిలాక్స్, అంబియన్స్ అండ్ ద వే వి డూ వాళ్ళకి ఏంటంటే మెంటల్గా టాక్సిన్స్ని రిలీజ్ చేస్తాం. అది ఏంటంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఫిజికల్గా అట్రాక్టివ్గా ఉండడం, బ్యూటిఫుల్గా ఉండడమే కాకుండా మెంటల్గా రిలాక్స్ అయితే అదే న్యాచురల్ గ్లో వస్తుంది. ఐ బిలీవ్ ఇన్ దట్ అండి. రైట్. సో హౌ బ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్? బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్ అండ్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్. ఐ ఓన్లీ సేస్ బ్యూటీ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్. ఎస్, అంటే ఒకప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాదు బ్యూటీకి. అంటే మనం అవుట్లుక్ కూడా అంత బాగుండాలి అనే ఆ థాట్ కూడా ఉండేది కాదు. బట్ ఇప్పుడు డేస్ చేంజ్ అవుతూ వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి ఆ అవేర్నెస్ వస్తుంది. మనం కూడా అంటే మన అవుట్లుక్ ఎంత బాగుంటే మనకు మీరు అన్నట్లు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది అని. కరెక్ట్. సో ఇప్పుడు అంటే మీరు 20 years నుంచి ఉన్నారు బ్యూటిషియన్ దీంట్లో, ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? అప్పుడు జనాలు ఇంత అవేర్నెస్ లేదు, ప్లస్ ఏంటంటే చాలా నార్మల్గా బ్యూటీ అంటే ఒక నార్మల్ బార్బర్ షాప్ లాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు అంటే మా రిలేటివ్స్ కానీ అందరూ కూడా వాళ్ళు వై డిడ్ యూ చూస్ దట్ ఫీల్డ్ అని అనేవారు. బట్ నేను ఏదైతే ట్రైన్ అయ్యానో ఇట్ వాస్ వెరీ సైంటిఫిక్ అండ్ చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది. ఐ బిలీవ్డ్ ఇన్ వాట్ ఐ డిడ్. నాకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ చాలా బాగా ఉంటుంది దీనికి, వీళ్ళకి అర్థం కావట్లేదు అని ఐ డిడ్ వాట్ ఐ. కొన్నిసార్లు ఒక స్టేజ్ ఆఫ్ 5 to 10 years తర్వాత క్లయింట్స్ వర్ సీకింగ్ మెడికల్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఫ్రమ్ అస్. లైక్ వాట్స్ రిమూవల్ అవ్వనండి, అండర్ ఐ డార్క్నెస్ రిమూవల్ అవ్వనండి, పింపుల్ మార్క్స్ అవ్వనండి, హెయిర్ ఫాల్, అంటే చాలా బ్యూటీ అస్థెటిక్ ప్రాబ్లమ్స్ అనేది క్లయింట్స్ మా దగ్గరికి తీసుకొచ్చేవారు. సో నౌ అది ఈవెన్ ఈక్వలెంట్ టు మెడికేటర్ రిలేటెడ్గా మనకి ఆ నాలెడ్జ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో వీ నాట్ క్లినికల్ లెవెల్గా వెళ్ళిపోతుందండి. అవును, ఎందుకంటే నేను ఏదైతే కాస్మెటాలజీ చేశానో అప్పుడు ఈవెన్ మెడికోస్ కూడా ఇది అస్థెటిక్ కోర్స్ లాగా తీసుకున్నారు. సో అప్పుడు నాకు అనిపించింది ఫ్యూచర్ ఇది చాలా బాగుంటుంది, బికాస్ ఇది అనేది బ్యూటీ అనేది ఇప్పుడు కంపల్సరీ ఇండస్ట్రీ చాలా వాస్ట్గా గ్రో అవుతుంది అండ్ జనాలకి ఇట్ ఈస్ మినిమం బేసిక్ నీడ్ కదా. కరెక్ట్. అలా నేను దీన్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను. అప్పటికి ఇప్పటికీ జనాలలో చాలా డిఫరెన్స్ వచ్చింది. నౌ దే స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ వారి మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. అప్పటికంటే ఇప్పుడు బాగా ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఫ్రమ్ దిస్ ఏంటంటే డిగ్నిటీ కూడా ఇంక్రీజ్ అయింది చేసే వాళ్ళకి, చేయించుకునే వాళ్ళకి. బికాస్ ఆఫ్ దిస్ బ్యూటీ పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ ద డిగ్నిటీ అండ్ ఇది స్కిల్డ్ ఇది కాబట్టి అదేంటంటే దీని త్రూగా మనము ఒక స్కిల్ అనే ఇవ్వకుండా
ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను బాగా కనిపించాను అనుకోండి, ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ నా వే ఆఫ్ వర్క్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ అవుతుంది. నా వర్క్ అవుట్పుట్ కూడా అలాగే డిఫర్ అవుతుంది. సో అల్టిమేట్గా నేను హ్యాపీగా ఉండడానికి ఐ డూ ఎనీథింగ్. సో దానికి బ్యూటీ ఈజ్ వన్ ఆఫ్ సచ్ ఇంపార్టెంట్ యాడింగ్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ కూడా. రైట్, అంటే ఆ ప్రొఫెషనల్ లుక్ అనేది మనకి అర్థమవుతుంది. అవును. సో శ్రేయస్ విజన్ అంటే ఏం చెప్తారు? శ్రేయాస్ విజన్ ఏంటంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మింగ్ బ్యూటీ ఆఫ్ ద ఉమెన్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్, వీ బిలీవ్ ఇన్ ఎడ్యుకేటింగ్ అండ్ empowering 10 million women before 2031. 10 million? ఎస్ అండి, 10 million women, బికాస్ అండ్ నేను అలాంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. రీసెంట్గా 2 months బ్యాక్ 70 మెంబర్స్కి ఫ్రీగా కూడా మేము బ్యూటిషియన్ కోర్సెస్ అందించాము. ఎంఎస్ఎంఈ త్రూగా లైక్ సర్వీస్ ఓరియంటెడ్ ప్లస్ స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. ఓకే. సో నా మిషన్ ఏంటి అంటే ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు బీ ఇండిపెండెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను అలాంటి సిచ్యువేషన్స్లోంచి నేను వచ్చాను కాబట్టి ఐ బిలీవ్ ఎవ్రీ ఉమెన్ కూడా అలాంటి ఫ్యామిలీ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఎడ్యుకేషన్ కూడా అందరూ హయ్యర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళలేకపోవచ్చు. దీనికి కంపల్సరీ ఇదే అదే అనేది ఏమి ఉండదు. ఆఫ్టర్ ద ఇంటర్మీడియట్ అండ్ ఆఫ్టర్ ద డిగ్రీ ఆల్సో యూ కెన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, ఈవెన్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్, ఆఫ్టర్ ద డెలివరీ, ఎనీబడి కెన్ స్టార్ట్ దిస్ యాజ్ దేర్ కెరీర్. ఇది నేర్చేసుకొని దీన్ని కెరీర్ లాగా చేసుకొని చాలా మంది లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంపవర్ అయ్యి ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయింది. వీళ్ళు ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ఏ ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్లీ. ప్రౌడ్ మూమెంట్. ఐ ఫెల్ట్ దట్ అండ్ ఐ వాంటెడ్ ఫ్యూచర్లో నేను అనేది నా విజన్ని, నా పర్పస్ని బిల్డ్ చేసుకొని ఐ వాంటెడ్ టు ఎడ్యుకేట్ సో మెనీ పీపుల్. సో ఇప్పుడు హైదరాబాద్లోనే 4 branches ఉన్నాయి. అవునండి, హైదరాబాద్. లొకేషన్స్ ఎక్కడ? మణికొండ, బోయిన్పల్లి, సుచిత్ర అండ్ కొంపల్లి. సో మళ్ళీ ఇంకా ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉందా? యా అండి, 1.5 year తర్వాత ఫ్రాంచైజీ మోడల్కి వెళ్తాము. ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్తారు. సో ఇక్కడ మన హైదరాబాద్లోనే చూసుకుంటే 2-3 kilometers ఒక బ్యూటిషియన్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు మరి. సో ఇంత హెవీ కాంపిటీషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? నేను అసలు కాంపిటీషన్ ని ఫోకస్ చేయనండి. ఐ ఫోకస్ ఆన్ ఓన్లీ అవర్ టీమ్ ట్రైనింగ్, అవర్ సర్వీస్, క్లయింట్ సాటిస్ఫాక్షన్. ఐ డోంట్, నాకు వేరేది ఏది అప్పటి నుంచి 20 years నుంచి కూడా నేను పెట్టిన పక్కకే పెద్ద లాక్మే అలాంటి పెద్దవి అన్నీ ఉన్నాయి. ఇట్ వాస్ దేర్ చైనీస్ పార్లర్స్ అప్పుడు చాలా ఫేమస్, అవన్నీ మండాడీస్ అని నేనున్న సర్కిల్లో చాలా ఉన్నాయి. బట్ ఐ నెవర్ ఫోకస్డ్ ఆన్ దెమ్. ఐ ఫోకస్డ్ ఆన్ మై సెల్ఫ్, మై వర్క్ అండ్ క్లయింట్కి కావాల్సిన ఏంటి, వాట్ దే ఆర్ సీకింగ్ ఫ్రమ్ అస్, వాళ్ళకి ఎలా కావాలో అలా అందించి వాళ్ళని బ్యూటిఫై చేయడం ఒక్కటే టార్గెట్. శ్రేయస్లో మేజర్ సర్వీసెస్ అంటే ఏం చేస్తుంటారు మేజర్గా? రెగ్యులర్ సెలూన్ సర్వీసెస్ ఉంటాయండి, బ్రైడల్ మేక్ ఓవర్స్ ఉంటాయి. టిల్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ 4,500 బ్రైడ్స్ ఫర్ ద పాస్ట్ 20 years. అండ్ ఇంకా అది దానికి ఒక వేరే స్పెషల్ టీమ్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ పార్లర్ సర్వీస్తో పాటు కాస్మెటాలజీ సర్వీసెస్ కూడా ఉంటాయి. కాస్మెటిక్ రెగ్యులర్ ఆస్థెటిక్ కోర్సెస్లో ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఫిట్నెస్ స్టూడియో అనేది ఓన్లీ బోయిన్పల్లిలో ఉందండి. అది కూడా ఓన్లీ లేడీసే, ఓన్లీ ఫర్ ఉమెన్. ఓకే, గ్రేట్. సో మీరు ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఎలాంటి స్ట్రగుల్స్ చూసారో అవన్నీ మీ నెక్స్ట్ వాళ్ళు అలా చూడకూడదని మీ స్టూడెంట్స్కి సో ఫ్రీ సర్వీస్ ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. ఫ్రీ ట్రైనింగ్స్ ఉన్నాయండి, పెయిడ్ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఫ్రీ ట్రైనింగ్స్ ఎవరికి అంటే దోస్ హూ కెనాట్ ఈవెన్ స్టార్ట్ దేర్ ఫ్రమ్ దెమ్సెల్వ్స్, అలాంటి వాళ్ళకు కూడా చేయుతని ఇవ్వాలనేసి ఐ కండక్ట్ ఇన్ బిట్వీన్ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ పెయిడ్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. సో ఈ ప్రొఫెషన్లో నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఆపర్చునిటీస్ అదే చెప్తున్నా కదా, దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ beauty parlor, salon, whatever it is. And also they can, if they cannot start, they can go as a freelancer kuda cheyochu. Ledu ankondi inka they can work in a very big saloons also. Okay. As a makeup artist or any professional ga they can start their own ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు. అంటే వాట్ ఎవర్ ఈస్ కన్వీనియంట్ అండ్ సూటబుల్ ఫర్. మన దగ్గర స్టూడెంట్స్ ఏంటంటే UK, US కూడా ఇక్కడ 145 days ట్రైన్ అయ్యి అక్కడ వెళ్ళి నాకంటే ఎక్కువ కూడా ఎర్న్ చేస్తున్నారు. అది యాక్చువల్ ప్రౌడ్ మూమెంట్. అవును. సో హ్యాపీ మూమెంట్ యాక్చువల్లీ, హ్యాపీ మూమెంట్. వెన్ స్టూడెంట్స్ మనకంటే బాగా ఫ్లరిష్ అవుతారో దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అనమాట. సో ఉమెన్స్ అంటే ఒక చిన్న ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే చాలు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేసుకుంటే చాలు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అని అనుకుంటారు. సో మరి మీరు జాబ్ కూడా కాకుండా ఎందుకు బిజినెస్ చేయాలని అనుకున్నారు?
బిజినెస్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పిల్లల్ని చూసుకుంటూ మన ఫ్యామిలీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అందిస్తూ కూడా మనం గ్రో అవ్వచ్చు. వీ డోంట్ నీడ్ టు స్టాప్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది నాకు ఈ బిజినెస్లో అనేది ఉమెన్కి చాలా ఇంపార్టెంట్. సో మీ కెరియర్ బిగినింగే బిజినెస్తో స్టార్ట్ చేశారా? కెరీర్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచే సో అంత సపోర్ట్, అంత మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మేజర్ సపోర్ట్ అయితే మీకు ఎక్కడా కనిపించలేదు. మీ ఓన్గా మీరు కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. లేదండి, సపోర్ట్ ఫ్యామిలీ త్రూగా కూడా ఉంది. మా పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు అసలు ఫైనాన్స్ సపోర్ట్ అనేది ఫస్ట్ వాళ్ళ నుంచే ఉంది. మళ్ళీ మా హస్బెండ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఏది అవసరమో అన్ని దగ్గరుండి అతను కూడా. మా పిల్లలు కూడా చాలా బాగా వాళ్ళది అండర్స్టాండ్ కొంచెం అర్థం చేసుకొని లేట్ అయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ నాకు ఇప్పుడు బ్రైడల్ ఆర్డర్ అనుకోండి, నేను స్టార్టింగ్లో అన్ని సర్వీసెస్ నేనే చేసేదాన్ని. చాలా ఒక 15 years చేశాను నేను. అప్పుడు నేను ఒక టైంకి రాలేము కదా, ఆర్డర్ నైట్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్స్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు, సో ఆ టైంని పాపం వాళ్ళు దే సపోర్టెడ్ మీ ఎ లాట్. ఓకే, సో నౌ హౌ మచ్ యూర్ హ్యాపీ ఇన్ యువర్ బిజినెస్ ఫీల్డ్? చాలా అండి, దిస్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్. ఇంకా అవ్వాలి. నేను ఐ బిలీవ్ ఇన్ బెటర్ ఇంప్రూవ్మెంట్ ఆన్ మై సెల్ఫ్ ఒకటి. ప్లస్ నేను ఏంటంటే స్టూడెంట్స్కి కూడా అలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకురావాలని జెన్యున్గా ఒక ప్యూర్ ఇంటెన్షన్తో అకాడమీ స్టార్ట్ చేశాను. సో ఏంటంటే ఫర్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, బట్ వెన్ ద పర్పస్ ఈస్ బిగ్ వీ హ్యావ్ టు వర్క్ మోర్. సో అది నేను దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. సో వాట్ యు మీన్ బై సక్సెస్ డెఫినేషన్? సక్సెస్ ఏంటంటే స్టూడెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఆ జర్నీని కూడా మనము నాట్ ఓన్లీ స్టూడెంట్ అండి, ఎవరైనా మన ట్రాన్స్ఫర్మేషన్ ఆ జర్నీని కూడా మనం ఎంజాయ్ చేయగలగడం అనేది నిజమైన సక్సెస్. గ్రేట్. సో కంపారేటివ్లీ మెన్తో కంపేర్ చేసుకుంటే మనం ఉమెన్స్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. మీలాగా ఎంతోమంది ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ క్రియేట్ అవుతున్నారు. క్రియేట్ అవ్వడమే కాదు, ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నారు. అవునండి. సో ఎందుకు ఇంత వైడెడ్గా ఇంత చేంజ్ ఎలా వచ్చిందంటారు? ఎందుకంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు ఎక్సెల్ ఇన్ దేర్ స్కిల్స్. వాళ్ళకి కావాల్సిన లైఫ్ని వాళ్ళు లీడ్ చేయాలనుకుంటున్నారు. ఆ స్ట్రాంగ్ ఇంటెన్షనే వాళ్ళకి. ఎవరేం కాంప్రమైజ్, అందరూ ఈక్వల్గా ఎడ్యుకేట్ అవుతున్నారు, అందరూ ఈక్వల్ ఆపర్చునిటీస్ సీక్ చేస్తున్నారు. సో దే వాంటెడ్ టు లివ్ దేర్ లైఫ్ ఆన్ దేర్ ఓన్ ఇండిపెండెంట్లీ అండ్ ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్. ఓకే, సో దట్ ఈస్ అ మోటివేటింగ్ పవర్ అని నేను అనుకుంటున్నాను. బ్యూటిషియన్ మేకప్ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, స్కిన్కి ప్రాబ్లం అవుతుందేమో, ఇలాంటి చిన్న చిన్న మిత్స్ అయితే ఇంకా ఉన్నాయి స్టిల్. సో వాళ్ళకి ఏం చెప్తారు యాజ్ ఎ బ్యూటిషియన్గా, యాజ్ ఎ బిజినెస్ లీడర్గా? యా అండి, యాజ్ ఎ కాస్మెటాలజిస్ట్గా ఫస్ట్ స్కిన్ అనేది ఎవరి స్కిన్ కూడా ఒకలా ఉండదు. సో నాది ఒకలా ఉంటుంది, మీది ఒకలా ఉంటుంది. మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ దాన్ని బట్టి కూడా స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ స్కిన్ని బట్టి మనం ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవాలి. ఆ ప్రోడక్ట్స్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఏదైనా మేక్ ఓవర్ ఉండాలి. ఏదైనా కూడా మనకి నో నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్తో చేసేది ఏదైనా ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఈవెన్ దట్ ఇస్ అ న్యాచురల్ మేకప్ ఆర్ హెవీ మేకప్, ఏదైనా అవనండి, క్లయింట్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ వియరింగ్ దాట్. సో అప్పుడే వాళ్ళ న్యాచురల్ స్మైల్ అనేది వస్తుంది. వాళ్ళ ఒరిజినాలిటీని డిస్టర్బ్ చేయకుండా మనం ఏదైనా కంఫర్టబుల్ జోన్లో ఉంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రోడక్ట్స్ చూస్ చేసుకొని వాళ్ళకి చేయాలి. ఎస్. సో ఈ మధ్య సోషల్ మీడియాలో చూసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఈ క్రీమ్ వాడండి, మీరు 1 weekలో అసలు కొరియన్ స్కిన్ వచ్చేసిద్ది మీకు అని అంటుంటారు. నిజంగా అవన్నీ బిలీవ్ చేయొచ్చు అంటారా? అదే చెప్తున్నాం కదండి, మనం ఇప్పుడు అందరి స్కిన్స్ ఒకలా ఉండదు. ఇప్పుడు మూవీ స్టార్స్ది అక్కడ చూపిస్తారు వాళ్ళు. నాకు కూడా వచ్చి కొందరు క్లయింట్స్ వచ్చి ఇలాంటి మేకప్ కావాలని అడుగుతారు. మూవీ స్టార్ మెయింటైన్ చేసినట్టు ఫుడ్ డైట్ అవనండి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అవనండి, లైఫ్ స్టైల్ అవనండి, స్లీప్ ప్యాటర్న్స్ అవనండి, వాళ్ళు అవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ స్కిన్ అనేది ఒకలాంటి న్యాచురల్ గ్లో వస్తుంది. దానిపైన మినిమల్ ప్రోడక్ట్స్ యూస్ చేసినా కూడా మంచి గ్లో వచ్చేస్తుంది. సో మనం ఇన్ని స్ట్రెస్ఫుల్ లైఫ్తో, జంక్ ఫుడ్తో, వితౌట్ ఎక్సర్సైజ్, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్తో చేసుకుంటే ఖచ్చితంగా మనం ఏ ప్రోడక్ట్ వేసినా కూడా ఇంటర్నల్ ఆ గ్లో అనేది ఉండదు. సో అక్కడ ప్యాచీనెస్ లాగా అనిపిస్తుంది. సో మనం ఏంటంటే కంపేర్ చేసినప్పుడు అన్ని రకాలుగా మనము చేసుకోవాలి. సో మేకప్ ఆర్టిస్ట్ అవ్వండి, ఎవరైనా కూడా వీఆర్ నాట్ మెజిషియన్స్. కాన్ డూ, బికాస్ స్కిన్ అనేది సపోర్టివ్గా ఉండాలి. స్కిన్ అనేది బేస్ ప్రాపర్గా ఉంటే దానిపైన ఏది చేసినా మనకి అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. అంటే కొరియన్ స్కిన్ మనకి పాసిబుల్ అవుతుంది అంటారా అసలు?
కొరియన్ స్కిన్ పాసిబుల్ అవుతుందండి. ఎందుకంటే అవుతుందో? ఇఫ్ దే ఫాలో దట్ కైండ్ ఆఫ్ డైట్, వాళ్ళు పచ్చి కూరగాయలు తింటారు, వాళ్ళు డైట్ చాలా మెయింటైన్ చేస్తారు, వాళ్ళు ఎక్సర్సైజ్ బాగుంటుంది, అక్కడ వాళ్ళ ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, చాలా థింగ్స్ ఉంటాయి. మనం Okay. అలాంటి లైఫ్ స్టైల్ కనుక మనం చేసి అప్పుడు మనం రెగ్యులర్ ఏదైతే మన రొటీన్ ఉంటుందో ప్రోడక్ట్స్ వాడడం కానివ్వండి, మన స్కిన్ రొటీన్ అనేది అప్పుడు మనం యూస్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. శ్రేయాస్కి వచ్చిన బెస్ట్ కస్టమర్ రివ్యూస్ అంటే ఏం చెప్తారు? బ్రైడల్ రివ్యూస్ అండి. బ్రైడ్స్కి మేము చేసే మేకప్ వాళ్ళకి చాలా మెమొరబుల్గా ఉంటుంది. బ్రైడ్స్ అదే రోజు మాకు అంత ముహూర్తం టైం అవుతున్నా కూడా మాకు మంచి రివ్యూ ఇస్తారు కదా, యూ డిడ్ వెరీ వెల్, థ్యాంక్ యూ శ్రేయాస్ అని చెప్తున్నప్పుడు వాళ్ళ అంత ఇంపార్టెంట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్లో మేము ఉన్నాము అనేది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళ ఇంపార్టెంట్ థింగ్లో మేము కూడా ఒక భాగంగా ఉన్నాము కదా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టూడెంట్ ట్రాన్స్ఫర్మేషన్, మా స్టూడెంట్ కొత్త పార్లర్స్ ఓపెన్ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు వెన్ దే స్టార్ట్ ఎర్నింగ్, ఇప్పుడు యూఎస్ యూకేలో కూడా నాకంటే బెటర్గా చాలా మధ్యలో వచ్చి కలుస్తాను, వాళ్ళు నాకంటే బెటర్గా ఎర్న్ చేస్తున్నప్పుడు వెన్ దే సే దట్ ఈస్ ద వావ్ మూమెంట్ ఫర్ మీ. గ్రేట్ గ్రేట్. ఎస్. సో ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా కానీ, ఒక బ్రాండ్ మార్కెట్లోకి రావాలన్నా కానీ సోషల్ మీడియా ఎంత ఇంపార్టెంట్ అంటారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఒక దగ్గర ఉండి అన్ని చేస్తున్నప్పుడు అంతవరకే నియర్ బై ప్లేసెస్లోనే తెలుస్తుంది. మనము ఇన్ని ఇప్పుడు మా దగ్గర చాలా ఉన్నాయి, పర్మనెంట్ ఐబ్రోస్ ఉన్నాయి, లిప్ కలరింగ్ ఉంది, చాలా థింగ్స్ అనేది నియర్ బై పీపుల్ దూరం వాళ్ళకి తెలియదు కదా. అవును. అండ్ వాళ్ళకేంటి రెఫరల్స్, ఇన్ని 20 yearsలో నేను రెఫరల్స్ త్రూగా వెళ్ళాను, వాళ్ళకి బాగా నచ్చి వాళ్ళు వేరే వాళ్ళు రెఫరల్స్. ఇప్పుడు రెఫరల్స్ కంటే ఎక్కువ మార్కెటింగ్ అనేది సోషల్ మీడియా త్రూగా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ బాగా వర్కౌట్ కూడా అవుతుంది అన్నమాట. అవేర్నెస్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఇంత చేస్తున్నాను, ఒక దగ్గర ఉంటే జనాలకి తెలియదు, అవును, మనం ఇలా చేస్తున్నాము అని వాళ్ళకి తెలిస్తే when they come and they get it done, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్. శ్రేయస్లో ఉన్న బ్యూటీ థింగ్ ఏంటంటే రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు అని విన్నాను. హౌ డిడ్ యూ గెయిన్ దట్? ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదండి, క్లయింట్స్కి ఎలా కావాలో అలా చేయడం అనేది మా Secret ఫస్ట్ అంటారా? ఏం సీక్రెట్ ఏం లేదండి. ఇట్స్ కస్టమర్కి కావాల్సింది వాళ్ళకి అందించడమే మా ప్రైమ్ మోటో. గ్రేట్. ఈవెన్ మా టీం కూడా అదే చెప్తాను. అండ్ ఎవ్రీ టైమ్ వీ చెక్ అవర్ టీమ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఆల్సో. ఎవ్రీ వీక్ టీమ్కి నేను బాగా ట్రైనింగ్ ఇచ్చి ఎవరిది ఎక్కడ ఉంది వాళ్ళకి టీమ్ని రీసెట్ చేసుకొని వాళ్ళని కరెక్ట్ చేసుకుంటూ, ఈవెన్ వి టేక్ ఎవ్రీ ఫీడ్బ్యాక్, ఎవ్రీథింగ్ యాజ్ ప్రయారిటీ, అండ్ దెన్ వీ విల్ నాట్ ఎలో ఎనీ సచ్ థింగ్స్ హ్యాపెన్. ఓకే. సో అక్కడ మేము పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ని చాలా ఎక్కువ ఫాలో అవుతాం. సో మా టీం అనేది క్లయింట్స్కి హ్యాపీగా ఉండడానికే చేస్తాం కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్. సో ప్రతి ఇండస్ట్రీలో అప్డేట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో మరి కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఎలాంటి అప్డేట్స్ జరుగుతున్నాయి? అప్డేట్ని మీరు ఎలా ఫాలో అవుతున్నారు? రెగ్యులర్ ట్రైనింగ్స్ అండి. Regular రెగ్యులర్, నేను కాకుండా నా టీమ్కి కూడా రెగ్యులర్. సో మీరు కూడా స్టిల్ ఇప్పటికీ అటెండ్ నేను అవుతుంటారు? ఇప్పటికీ ట్రైనింగ్ ఎవ్రీ 6 months అండ్ 3 months 4 monthsలో కూడా ఒక వర్క్ షాప్స్ అటెండ్ అవుతాను. 6 monthsకి కూడా ట్రైన్ అంటే అప్డేట్. ఇప్పుడు బ్యూటీ వాస్ట్ ఇండస్ట్రీ, గ్రోయింగ్ ఇండస్ట్రీ, కరెక్ట్. కొత్త టెక్నిక్స్ వస్తాయి, కొత్త Yes. సొల్యూషన్స్ వస్తాయి, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ అవుతుంది, కొత్త మెషినరీ ఉంటుంది. వీటన్నిటిని మేము ఏంటంటే అడ్వాన్స్గా మేము నేర్చేసుకొని నియర్ బై ఎవరికి లేకుండా ఫస్ట్ మేమే మా క్లయింట్స్కి మేము ఇంట్రొడ్యూస్ చేస్తుంటాం. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ అవర్ క్లయింట్స్ లైక్ అనమాట. ఎస్. ప్రతిసారి ఏదో కొత్తగా చేస్తారు అని అంటారు, అది మాకు నచ్చుతుంది. అలా అప్డేటెడ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. శ్రేయస్లో ఉండే యూనిక్నెస్ అంటే ఏం చెప్తారు? శ్రేయాస్లో క్వాలిటీ కన్సిస్టెన్సీ అండి. క్లయింట్ మన దగ్గర ఎంతో ట్రస్ట్తో వస్తారు కాబట్టి, సో మా టీం వాళ్ళు డిసిప్లిన్గా ఉంటూ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, సర్వీస్ క్వాలిటీ అండ్ ద ప్రోడక్ట్ క్వాలిటీ అండి, బోత్ చాలా ఇంపార్టెంట్. సో ఆ సర్వీస్ క్వాలిటీ, ప్రోడక్ట్ క్వాలిటీతో పాటు స్టాఫ్ డిసిప్లిన్ అండ్ పర్ఫార్మెన్స్, ఓకే, ఇవన్నీ కూడా శ్రేయాస్ స్పెషల్. వీటి కోసం నేను పర్సనల్గా మెంటర్స్ దగ్గర ట్రైన్ అయ్యి మా టీంకి ట్రైనింగ్ ఇస్తున్నాను. సో మీకు మోరల్ సపోర్ట్ కూడా దేవి నుండి ఉంది అని విన్నాను. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దేవి? దేవి అనేది చాలా మంచి నెట్వర్కింగ్ గ్రూప్ అండి, ఓన్లీ స్పెషల్లీ ఫర్ లేడీస్. ఫౌండర్ సపోర్ట్ కూడా మాకు చాలా ఉంటుంది. స్పెషల్లీ నీలిమా మేడం గారు చాలా అంటే చాలా సపోర్ట్, పల్లవి మేడం గారు, దే సపోర్ట్ అస్ ఇన్ ఎవ్రీ బిట్. మేము ఎంటర్ప్రెన్యూర్స్గా మామూలుగా ఉండడం కాకుండా వీ హ్యావ్ టు అప్లిఫ్ట్ ఈచ్ అదర్ అని చెప్పి మాకు సపోర్ట్ అందిస్తున్నారు.
ఇప్పుడు ఇన్ 20 ఇయర్స్ జర్నీలో ఇప్పటి వరకు మీరు సక్సెస్ చూసారు. మరి నెక్స్ట్ 5 ఇయర్స్ శ్రేయాస్ని ఎక్కడ ఉంచబోతున్నారు? 100 బ్రాంచెస్ అనేది నేను డ్రీమ్ చేస్తున్నానండి. అందులో కూడా మా స్టూడెంట్స్ ఎవరైతే అకాడమీలో ఉన్నారో దే విల్ లీడ్ దోస్ బ్రాంచెస్. ఓకే. ఐ వాంట్ అకాడమీ స్టూడెంట్స్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆ వన్ ఆఫ్ ద బ్రాంచెస్ సెటప్ చేసి వాళ్ళే లీడ్ చేస్తారు. ఐ వాంట్ టు గివ్ దట్. ఎందుకంటే ఇది ఒక పర్పస్ డ్రివెన్. శ్రేయాస్ ఈజ్ నథింగ్ బట్ ఈ పర్పస్ ఇండిపెండెంట్గా ఉండాలి ఉమెన్ అనేది. ప్లస్ అకాడమీ త్రూగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నేను ఆ ఎర్నింగ్ కెపబిలిటీ కూడా మన శ్రేయాస్ త్రూగానే ఫ్రాంచైజీ సెటప్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. బిగ్గెస్ట్ ఆపర్చునిటీ యాక్చువల్లీ స్టూడెంట్స్కి. అవునండి, ఎందుకంటే వాళ్ళకి ఏదో ట్రైనింగ్ ఇచ్చామా వదిలేసామా అనేది కాకుండా వాళ్ళకి నేనే దగ్గరుండి హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ నేను వాళ్ళకి ఎంపవర్మెంట్ అనేది జనరేట్ చేయిస్తాను. గ్రేట్ అండి. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది. యా అండి. యా. సో వన్ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ అబౌట్ శ్రేయాస్ అంటే ఏం చెప్తారు? శ్రేయాస్ డిగ్నిటీ విత్ స్కిల్డ్ అండ్ బ్యూటిఫుల్ కాన్ఫిడెన్స్. సో లీడర్షిప్ ఆర్ మేనేజ్మెంట్? లీడర్షిప్ అండి. మేకప్ ఆర్ హెయిర్? మేక్ ఓవర్ అండి. మేక్ ఓవర్. నైస్. డిసిప్లైన్ ఆర్ టాలెంట్? డిసిప్లిన్ అండి. టాలెంట్ ఉన్నా కూడా డిసిప్లిన్ లేకపోతే వేస్ట్. ఎస్, కరెక్ట్. సో వన్ బుక్ ఎవ్రీ ఎంటర్ప్రైనర్ షుడ్ రీడ్ అంటే విచ్ యూ సజెస్ట్? రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. Rich Dad and Poor Dad. My Okay. favorite. Yeah. Yeah, so how many times have you read? 2 times, Okay. but I have to read more. So one mentor who inspired you? First మా పేరెంట్స్ అండి. మా డాడీ, అమ్మ. After that? దే ఆర్ మై బెస్ట్ మెంటర్స్. నెక్స్ట్ వేణు కళ్యాణ్ సార్. Venu Kalyan garu, motivational speaker. He is not motivational speaker. He is a business strategist coach. Correct. Yes, right. I agree. So morning routine? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తానండి. తర్వాత పూజ, జపం, మెడిటేషన్ అంతా చేసుకున్నాక కుకింగ్ అవుతుంది. Okay. ఒక్కొక్కసారి చేస్తాను, ఒక్కొక్కసారి మా పాప కూడా చేసేసుకుంటుంది. Okay. సో తర్వాత బ్రాంచెస్కి రోజుకు ఒక 1 బ్రాంచ్ విజిట్ అవుతూ చేస్తాను. ప్లస్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కంపల్సరీ 1 hour ఫిట్నెస్. Okay. Yes. Right. One business lesson you learned that hard way. మీ హార్డ్ టైంలో ఎలాంటి లెసన్ నేర్చుకున్నారు? బిజినెస్ లెసన్ అంటే కోవిడ్ టైంలో నేర్చుకున్నానండి. Everyone actually. అందరికీ ఉన్నట్టు నాకు కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. కోవిడ్ టైంలో యాక్చువల్గా అసలు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్కి మనము ఏం చేయాలి అనేది అక్కడ నేర్చుకున్నాను. బిజినెస్ లెసన్, స్ట్రాంగెస్ట్ బిజినెస్ లెసన్ ఏంటంటే మనం చేసేదాన్ని నమ్మకంతో చేసినప్పుడు, ఈవెన్ ఎట్ కోవిడ్ టైమ్స్ కూడా నాకు దూరం నుంచి క్లయింట్స్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. వన్స్ అపాన్ టైం నేను బాగా ట్రీట్మెంట్స్ ఇచ్చాను, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్. అది నాకు మంచి లెసన్ లాగా వచ్చిందండి. ఓకే. యా, ఎందుకంటే క్లయింట్స్ ఆ టైంలో కూడా ఆ ట్రస్ట్ అండ్ నమ్మకంతో మన దగ్గరకు వచ్చినప్పుడు అంటే హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. కరెక్ట్. సో అది ఆ టఫెస్ట్ టైంలో నాకు ద మోస్ట్ లెసన్లో ఉంటుంది. సో హ్యాపీనెస్ మీన్స్ బీయింగ్ ప్యూర్ విత్ అవర్ సెల్స్. సక్సెస్ మీన్స్? సక్సెస్ మీన్స్ అంటే స్టూడెంట్స్ అండ్ క్లయింట్స్ సాటిస్ఫాక్షన్ అండ్ దేర్ హ్యాపీనెస్ ఈజ్ మై రియల్ సక్సెస్. గ్రేట్. సో ఒక హ్యూమన్ బీయింగ్ హెల్దీగా బ్యూటీగా ఉండాలి అంటే ఒక 2-3 టిప్స్ అంటే ఏం చెప్తారు? లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ లైఫ్ స్టైల్, ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ దెన్ మన స్కిన్ రొటీన్ అలాంగ్ విత్ వాటర్ ఇంటేక్. ఓకే. యా, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫిట్నెస్ ఎప్పుడైతే మనం దాంట్లో ప్రాణాయామ కూడా మనం యాడ్ చేసినప్పుడు ద మోర్ వి టేక్ ఆక్సిజన్ విత్ మెడిటేషన్, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా, ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్నా, ఎంత అడ్వాన్స్గా వెళ్ళినా కూడా ఈ బేసిక్ గ్రౌండ్ థింగ్స్ అనేది మనం ఎప్పటికీ మర్చిపోతాం. వీ హ్యావ్ టు ఫాలో ఇట్ రెగ్యులర్లీ. స్కిన్ కేర్తో పాటు ఫిట్నెస్, మెడిటేషన్, ఇవన్నీ మనకి ఇంటర్నల్గా బాడీ, మైండ్, సోల్, ఈ 3 అనేది మనకి అలైన్డ్గా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో అప్కమింగ్ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్కి ఏం చెప్తారు? మన డ్రీమ్స్ కానీ ఏదైనా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం కమిట్మెంట్స్తో ద బెస్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వడానికి 110% కమిటెడ్ అయి ఉండాలి. అండ్ ఆ కమిట్మెంట్ కూడా కన్సిస్టెంట్గా ఉండాలి. ఎక్కడ ఎన్ని ఛాలెంజెస్, ఎంతమంది ఎవరు కూడా మనల్ని వెనక్కి లాగడానికి ట్రై చేసినా కూడా వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్, 1 step ఎట్ ఏ టైం. ఒకేసారి ఏమి మనం అచీవ్ చేయలేము, బట్
రోజుకొక్కొక్క మనం స్టెప్ వైజ్గా వెళ్తుంటే వన్ డే వీ విల్ రీచ్ అవర్ డెస్టినేషన్. గ్రేట్. ఎస్. సో శ్రేయాస్ అనేది ఇప్పటికి అందరికీ వెల్ నౌన్ బ్రాండే, ప్రతి ఒక్కరికి తెలిసిన బ్రాండే. సో ఇప్పటికి 4 బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. ఇంకా మోర్ అండ్ మోర్ బ్రాంచెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి.